ఇది షావమి వాళ్ళ పవర్ బ్యాంక్ అండి. నిన్న తీసుకున్నాను. మామూలుగా ఇది ఏదో అన్బాక్సింగ్ అంటారు. అంటే అన్బాక్సింగ్ చేసి చూపించడం కంటే యూస్ చేసి చూపించడము మంచిదనుకొని నిన్న తీసుకున్నాను. ఇది వచ్చేసి 22.5 ఫాస్ట్ ఛార్జ్, రెడ్మీ వాళ్ళది షావమి పవర్ బ్యాంక్ 4i 10,000 mAh. అయితే సూపర్ పవర్ బ్యాంక్. నేను ఇంతకుముందు పవర్ బ్యాంక్స్ యూజ్ చేశాను. అయితే అప్పట్లో వాట్స్ పవర్ బ్యాంక్స్ అంటూ ఏమీ లేవు, జస్ట్ 8, 10 అలా ఉండేటివి. ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చే పవర్ బ్యాంక్స్ అన్నీ ఎక్కువ పవర్ బ్యాంక్స్, ఎక్కువ వాట్స్ ఉన్న పవర్ బ్యాంక్స్ మాత్రమే. సో ఇది షావమి వాళ్ళది. సో రెడ్మీ. సో మీ అందరికీ తెలుసు రెడ్మీ పవర్ బ్యాంక్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో, అంటే రెడ్మీ బ్రాండ్ ఎంత మన్నికగా ఉంటుందో. ఈ పవర్ బ్యాంక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకరి కింద పడ్డ ఏమీ కాదు దాదాపు. ఓకే, ఆన్లైన్ రేట్ కంటే తక్కువకే తీసుకున్నాను. మామూలు దీంట్లో ప్రైస్ వచ్చేసి 2499, 2500 అని ఇచ్చారు ఇక్కడ. అయితే నాకు మాత్రం షాప్లో అంటే హాఫ్ రేట్కే ఇచ్చారు, 1250. అంటే ఆన్లైన్ కంటే తక్కువకే ఇచ్చారు నాకు. ఆన్లైన్లో చెక్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంది. అయితే నాకు షాప్లో ఒంగోలులో తీసుకున్నానండి. అండ్ ఒంగోలులో తీసుకున్న షాపు కూడా ఇక్కడ హేమశ్రీ మొబైల్స్ అని వాళ్ళ షాప్లో తీసుకున్నాను. హేమశ్రీ మొబైల్స్ వాళ్ళ షాప్లో తీసుకున్నాను. అయితే ఆన్లైన్ కంటే తక్కువకే ఇస్తానని చెప్పారు వాళ్ళు. మీరు చెక్ చేసుకోండి ఆన్లైన్లో, ఆ రేటు కంటే మీకు తక్కువగానే మీ పవర్ బ్యాంక్ ఇస్తానన్నారు. అదేవిధంగా దీని మీద 2499 అని మీరు చూస్తారు, కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రము 1250కి మాత్రమే, అంటే హాఫ్ రేట్కే ఇచ్చారన్నమాట. మనం ఆన్లైన్ అంటాం, అమెజాన్లో కంటే తక్కువగా ఇచ్చారు. అంటే అమెజాన్లో తక్కువగా ఉండవని కాదు, కానీ నాకు మాత్రం ఈ పవర్ బ్యాంక్ 1250కే ఇచ్చారు. చాలా బాగుందండి. రాత్రి ఛార్జింగ్ చేశాను అండ్ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడు మనకు ముఖ్యంగా పవర్ బ్యాంక్స్ ఎక్కడ ఉపయోగపడతాయి? ట్రావెలింగ్లో ఉపయోగపడతాయి. సో ఇది వచ్చేసి కరెక్ట్ అర్ధ గంటలో ఛార్జింగ్ చేసేసిందండి. 25 మినిట్స్లో నా కొత్త మొబైల్ వచ్చేసి దానికి ఛార్జింగ్ చేసేసింది. అది కూడా 20 వాట్స్ మొబైలే, ఫాస్ట్ ఛార్జర్ అన్నమాట. సో ఇది మీకు ఇది ఒక మంచి పవర్ బ్యాంక్ అంటానండి. సో దీని పేరు వచ్చేసి షావమి పవర్ బ్యాంక్ 4i అని మీరు చూడాలి. షావమి 4i 10,000 mAh, 22.5 ఫాస్ట్ ఛార్జ్, నిజంగానే ఫాస్ట్గా ఛార్జింగ్ చేస్తుంది. సో మీరు పవర్ బ్యాంక్ కొనే ముందు ఇలాంటి పవర్ బ్యాంక్ కొన్నా బాగుంటుంది, మీకు త్వరగా ఛార్జింగ్ అవుతుంది. ఈరోజు ఇంతకుముందు మనం తీసుకున్న పవర్ బ్యాంక్స్ నార్మల్ పవర్ బ్యాంక్స్, నార్మల్ పవర్ బ్యాంక్స్ ఛార్జింగ్ కావాలంటే 3 గంటలు 4 గంటలు కూడా పడుతుంది. నా దగ్గర ఇంతకుముందు చిన్న పవర్ బ్యాంక్స్ ఉండేటివి, అయితే వాట్స్ పవర్ బ్యాంక్ కాదు. సో 3-4 గంటలు పట్టేదండి కంప్లీట్గా మొబైల్ ఛార్జ్ కావడానికి. సో 500 mAh బ్యాటరీ గల ఒక పవర్ బ్యాంక్ని కేవలం అర్ధ గంటలో ఛార్జింగ్ చేస్తుంది. నేను చెక్ చేశాను. అర్ధగంట చెక్ చేసిన తర్వాత అది అన్బాక్సింగ్ అంటారు, ఏదో తీసి అన్బాక్సింగ్ చేసి బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అది బాగుంది అంటారు. కానీ నేను అలా కాదు, దీన్ని రాత్రి ఛార్జింగ్ పెట్టాను, ఇప్పుడు మార్నింగ్ చెక్ చేశాను, నిజంగానే అర్ధ గంటలో ఫాస్ట్ ఛార్జర్ అని కూడా వస్తుంది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు జనరల్గా మనకు ఏదైనా పవర్ బ్యాంక్ పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీ దగ్గర ఉన్న ఒక పవర్ బ్యాంక్ అబ్జర్వ్ చేయండి. సో ఈ పవర్ బ్యాంక్ తీసుకొని అబ్జర్వ్ చేయండి, దాంట్లో 22.5 వాట్స్ అని ఉంటుంది, అదే తీసుకోవాలి మీరు, 22.5 వాట్స్. సో మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు అక్కడ చూపిస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ అని చూపిస్తుంది. సో ఇది ఒక మంచి పవర్ బ్యాంక్ అని అంటాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే కేవలం మీరు ఆన్లైన్ కాదు, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒంగోలులో తీసుకున్నాను. మీకు హేమశ్రీ మొబైల్స్ అని ఎక్కడైనా అడిగి చూడండి, 1250కే ఇచ్చారు. లేదంటే అక్కడికే వెళ్ళండి, ఒకవేళ ప్రకాశం డిస్టిక్ అయితే మీది, ఈ హేమశ్రీ మొబైల్స్ వాళ్ళ దగ్గరికి
ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఒక మొబైల్ షాప్లలో అక్కడ ఉంది, అది అక్కడ ఇచ్చారు నాకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మంచి పవర్ బ్యాంక్ అండి, మీకు నేను రికమెండ్ చేస్తున్నాను. ట్రావెలింగ్ జర్నీ చేసేటప్పుడు చాలా బాగుంటుందండి. మీకు ఒక 2 డేస్ కూడా 3 డేస్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. నేను చెక్ చేశాను. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఒక్క పాయింట్ అయిపోయిందండి. సో అట్లా మీకు 2-3 డేస్ గ్యారెంటీ వస్తుంది. సో ఈ పవర్ బ్యాంక్ని మీరు తీసుకోండి. మీకు వర్తబుల్ పవర్ బ్యాంక్ అంటానండి. షావమీ రెడ్మీ వాళ్ళది 22.5 4i చూడండి. 4i పవర్ బ్యాంక్ 4i 10,000 mAh. ఓకే, ఇది సో అయిన 10,000 mAh అయినప్పటికీ ఇట్ ఈస్ వర్త్ బయబుల్ పవర్ బ్యాంక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో పవర్ బ్యాంక్ కొనే ముందు ఈ పవర్ బ్యాంక్ చాలా బాగుంది. నేను టెస్ట్ చేసి మరి ఏదో మామూలుగా గ్యాడ్జెట్స్ ఏం చేస్తారంటే కొత్తగా తెచ్చి అన్బాక్సింగ్ చేసి అని చూపిస్తారు. సో ఆ కొత్తగా తెచ్చిన తర్వాత యూజ్ చేసిన తర్వాత అర్థమవుతుంది, కానీ కొత్తగా తెచ్చిన తర్వాత ఏం అర్థమవుతుందండి. సో దట్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్ కాదు అన్బాక్సింగ్. సో జస్ట్ మీకు యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను, చాలా బాగుందండి, తీసుకోండి. ఇది షావమీ పవర్ బ్యాంక్.